హే హాయ్ ఫ్యామ్జాన్, వెల్కమ్ బ్యాక్. అండ్ చాలా రోజుల నుంచి ఒక వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. అసలు బేసికల్గా రీస్టార్ట్ చేయడానికి ముందే ఈ వీడియో పోస్ట్ చేయాల్సింది, బట్ కొంచెం డిలే అయింది. సారీ ఫర్ దాట్. అండ్ ఆ స్టోరీ చెప్పే ముందు నేనైతే తిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. తిను మా చెల్లి. హాయ్ ఫ్యామిలీ. తిని పేరు చైతన్య. అండ్ తిను వచ్చేసరికి ఐటీ ఎంప్లాయీ. అండ్ స్టోరీ చెప్తా అన్నాను కదా, అసలు ఎలా స్టార్ట్ అయ్యాను ఏంటనేది. అదేంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఏముందండి. బికాజ్ ఆఫ్ నేను ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగాను. బికాజ్ మా ఫాదర్ కూడా ఒక బిజినెస్ పర్సన్. సో ఆ ఎన్విరాన్మెంట్లో పెరగడం వల్ల నాకు కొంచెం ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది. సో నా ఇంట్రెస్ట్కి తగ్గట్టు నేను ఎంబీఏ చూస్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి నేను ఎంబీఏ చూస్ చేసుకున్నాను. అండ్ ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయింది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న టైంలో, ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా తక్కువే ఉన్నాయండి. ఆ టైంలో ఏం చేద్దామా అనే డైలమాలో ఉంటున్నప్పుడు లైక్ మా బ్రదర్ వచ్చేసి నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఇలా పేజెస్ స్టార్ట్ చేసేసి ఇలా శారీస్ ఇలా సేల్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వై వై కాంట్ యూ డూ దట్ అన్నట్టుగా, నీకు ఎలానో ప్యాషన్ ఉంది కదా, అదైతే నీకు ప్యాషన్ ప్లస్ నీకు బిజినెస్ చేసినట్టు ఉంటుంది, రెండు నీ ఇంట్రెస్ట్ కవర్ అవుతాయని చెప్పారు. సో అప్పుడు నేను కొన్ని ఇన్పుట్స్ తీసుకొని అలా నా పేజ్ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అది అలా స్టార్ట్ చేశాను. అండ్ 1 ఇయర్ పాటు అది మంచిగానే కంటిన్యూ అయ్యింది, బాగానే ఉండింది. ఆ టైంలోనే పాండమిక్ వచ్చిందండి. పాండమిక్ వచ్చింది వెంటనే పాప ఇంకా తర్వాత అంటే తను పెద్దది అవ్వాలి కదా, తనకంటూ ఒక టైం నేను ఇవ్వాలి. అండ్ అది చాలా క్రూషియల్ టైం ఫర్ ఎవ్రీ మదర్. సో నేను అనుకున్నాను, నాకు డిసైడ్ అయింది ఏంటంటే ఆ టైం నేను మొత్తం పాపకి ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు తనకి 5 ఇయర్స్ కాబట్టి తను సెటిల్ డౌన్ అయింది స్కూల్లో. సో వై ఐ కాంట్ స్టార్ట్ లైక్ రీస్టార్ట్ దిస్ పేజ్ అన్నట్లుగా నేను అనుకుని ఒక థాట్ రాగానే నేను మా హస్బెండ్తో షేర్ చేయగాను. మా హస్బెండ్ నుంచి నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఆల్రెడీ చేసావు కదా, నో ప్రాబ్లమ్, యూ కెన్ డూ దట్, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఆల్సో ఐ కెన్ డూ దట్ అని చెప్పేసి చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. సరే, ఇన్లాస్తో పేరెంట్స్తో కూడా చెప్దామని చెప్పగానే వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సరే, ఇలాంటి పాజిటివ్ రెస్పాన్సే నన్ను కొంచెం ముందుకు నడిపించి నేను రీస్టార్ట్ మెసేజ్ పెట్టగానే అలానే ఓవర్వెల్మింగ్గా కస్టమర్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్లో. అలా అనిపించే మీకోసం చాలా స్ట్రగుల్ అని కాదండి, నా ఇంట్రెస్టే, నాకు ఉన్న ఇంట్రెస్ట్ని నేను చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్తోనే ఇవన్నీ స్టాక్ నేను తీసుకొచ్చాను. అండ్ నాకు ఈ జర్నీలో హెల్ప్ చేస్తున్న ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, కస్టమర్స్ అని కూడా చెప్పండి, దే ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ. అందరికి కానీ వెరీ బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మై ఎండ్ అండి. ఇలాంటి సపోర్టే మీ దగ్గర నుంచి వస్తుందని ఇన్ ఫ్యూచర్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గరికి మీ ముందుకి ఇలాంటి మంచి కలెక్షన్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో తీసుకురావడానికి నేను చాలా ఇంకా వర్క్ చేస్తాను, బిహైండ్ ద వర్క్ చేస్తానని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ వన్ మోర్ టైం టు యూ ఆల్. బాయ్.